శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారక గోవింద గోవింద గోవిందం మధురానందం గోవిందం పరమానందం ఆనందం మధురానందం మానసికపరమైన ఆనందం. అప్పలాయగుంట పుణ్యక్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో చంద్రప్రభ వాహనంపై వేంచేశాడు ప్రసన్న వెంకటేశ్వరుడు. నింగిలోన ఒక చంద్రుడు, నేలపైన ఒక చంద్రుడు, వాహనమై అలరారును చంద్రప్రభ వాహనముగా అధివసించిన మహానుభావుడు గోవిందచంద్రుడు.
నింగిలోన ఆ వెన్నను స్వీకరించి తాను తింటూ 10 మందికి పెట్టాడు. ఇక్కడ ఒకటి మనం గుర్తించాలి, తాను ఒక్కడే కాదు 10 మందితో కలిసి ఉంటాడు ఎప్పుడు కృష్ణ పరమాత్మ. తనకి లభించింది 10 మందికి పెట్టే స్వభావం కలిగిన వాడు. ఈరోజు చంద్రప్రభ వాహనాన్ని మనం వీక్షిస్తూ ఈ విషయాన్ని మనం గుర్తిద్దాం. స్నేహితుడితో కలిసి అడవిలో గోవులన్నింటినీ కూడా రక్షిస్తూ ఒక చోట మధ్యాహ్న వేళ ఆ గోవులన్నింటినీ కూడా నదీ తీరంలో ఉంచి చెట్టు దగ్గర చల్లటి నీళ్ళలో నిలబడి స్నేహితులతో అంటాడు కృష్ణ పరమాత్మ, ఎండం రగ్గితి రాకటం బడితిరింకేలా విలంబింపక రెండో బాలకులార తల్లిగుడువన్ రమ్యస్థలం బిక్కడే ఈ ఎండం లేగలు నీరు ద్రావ ఇరవందం పచ్చికల్ మేయుచు. భాగవత పురాణంలో పోతనామర్చుడు చక్కగా వర్ణిస్తాడు శ్రీకృష్ణ వైభవాన్ని, బాలకృష్ణుని యొక్క లీలలు చిద్విలాసాలను. ఈ అప్పలాయగుంట పుణ్యక్షేత్రం కూడా అలాగే ఉంటుంది. అనేక చెట్లతోనూ ప్రకృతి రామణీయకతతోనూ ఒక ఆశ్రమ వాతావరణాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. చంద్రప్రభ వాహనం మీద స్వామి వేంచేశాడు. భక్తులందరికీ అడుగడుగునా దర్శనమిస్తున్నాడు. చంద్రమా మనసో జాతః వేదం చెబుతూ ఉన్నది. అటువంటి చంద్రప్రభ వాహనం మీద స్వామి దర్శనమిస్తున్నాడు గోవింద చంద్రుడు. తిరుమల తిరుపతి దేవస్థానముల విశేషమైనటువంటి ఆలోచన దృక్పథంతో స్థానిక ఆలయాల ఉత్సవాలను కూడా విశేషంగా నిర్వర్తించాలి. అందున బ్రహ్మోత్సవాలనే భావనతో తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి గారు, శ్రీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ దొండపాటి సాంబశివరావు గారు, తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోలా భాస్కర్ గారి సమిష్టి విధానంతో కూడిన ఆలోచన దృక్పథంతో అర్చక స్వాముల యొక్క ఆధ్యాత్మిక భావనతో భక్తుల యొక్క భక్తి భావనాయుక్తమైనటువంటి గోవిందనామ వైశిష్యంతో అప్పలాయగుంటలో వేయించేసిన ప్రసన్న వెంకటేశ్వరుని యొక్క దివ్యమైన భవ్యమైనటువంటి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతూ ఈ రోజున రాత్రి చంద్రప్రభ వాహనం మీద స్వామిని దర్శించే భాగ్యాన్ని పొందుతున్నాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారంలో భక్తుల కొరకు భగవంతుని వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా భక్తులకు అందించడానికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఈ విధంగా చంద్రప్రభ వాహన సేవను మనం వీక్షిస్తూ ఉన్నాం. ముజ్జగాలు బొజ్జ నింపి ముద్దులకు రూపుతోడ సజ్జన్లను బుద్ధగించు చల్లనైన చూపుతోడ గురమునందు వలపు గలుపు వైజయంతి మాలతోడ శిరమునందు తడుకులకు సిగ్న మకుట కాంతితోడ. ఎంత చక్కటి సోయగం కృష్ణ పరమాత్మది. యశోదాదేవి చక్కగా అలంకరించింది. కస్తూరీ తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠేచ ముక్తావళి. ఒక మహానుభావుడు వర్ణించాడు. ఈనాడు చంద్రప్రవాహనం మీద స్వామిని దర్శిస్తూ ఎంత మానసిక ప్రశాంతత కలుగుతుందంటే అంత మానసిక ప్రశాంతత ఈ సంకీర్తన వినటం ద్వారా కలుగుతుంది. ఒక చక్కటి సంకీర్తన విందాం, చంద్రప్రవాహన సేవను వీక్షిద్దాం.
చోరుడు నగధర గోవిందుడు భవరోగ వైద్యుడు బాలకృష్ణుడు నవరస పరిపూర్ణుడు నందగోపరసికుడు నవనిధులను మనకీయగ నలుదిక్కుల తిరుగుచు చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు ఉపేంద్రుడై ఊరేగే ప్రియ మాధవుడిదిగో చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు చింతామణి మించిన సౌదామిని కాంతుల వెలిగేటి దేవుడు వేద వేద్యుడు చింతామణి మించిన సౌదామిని కాంతుల వెలిగేటి దేవుడు వేదవేద్యుడు వదనము విధు బింబమై మధురోహల మూలమై మది మదిలో కొలువు తీరి మనము కొలు తీర్చుచు చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు ఉపేంద్రుడై ఊరేగే ప్రియ మాధవుడిదిగో చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు హరి కందర్పకోటి సదృశం కమనీయ వేషం ముక్తావళీ లలిత కంఠముదారహారం పీతాంబరద్యుతి విరాజిత దివ్యదేహం శ్రీ వెంకటేశం వపురాత్మని సన్నిధత్తాం శ్రీ వెంకటేశ వపురాత్మని సన్నిధత్తాం. ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య బ్రహ్మోత్సవాలలో 7వ రోజున రాత్రి చంద్రప్రభవాహనంపై వీరు ఊరేగుతున్నటువంటి ప్రసన్న వెంకటేశ్వరుని దర్శిస్తున్నాం. భద్రగజముల నడుమ, గోవిందనామముల నడుమ, ఛత్రాదుల నడుమ, కాగడాల నడుమ, చంద్రప్రభ కాంతులతో విలసిల్లేటువంటి ఆ ప్రసన్న వెంకట దివ్యమూర్తిని మనంతా కూడా దర్శిస్తున్నాం. అదుగో స్వామి ఒక చేత్తో చక్కటి బంగారు కుండ, దాంట్లో వెన్న తీసుకుని తింటున్నటువంటి బాలకృష్ణుని యొక్క దివ్య రూపంలో మనందరికీ కూడా దర్శనమిస్తున్నాడంతా కూడా. ఈయన గోకుల పూర్ణచంద్రుడు. ఎందుకంటే రామునికి కూడా శ్రీరామచంద్రుడు అనేటువంటి పేరు. అదుగో చూడండి చంద్రబింబం ఎంత విధంగా కనపడుతుందో అంతా కూడా. అట్లాగే కృష్ణుడు కూడా కోపం భజే గోకుల పూర్ణచంద్రం, గోకులంలో పూర్ణచంద్రుడులాగా భాషించినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకంటే సాక్షాత్తు చంద్రుడు ఈ వెంకటేశుని యొక్క బావుమరిది. ఆయన లక్ష్మీదేవి యొక్క తమ్ముడు కదండి. అందువల్ల బావుమరిది స్వామి అంటే తన బావగారి యొక్క వాహనమై విలసిల్లుతూ మనందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తున్నాడు. అటువంటి దివ్య వైభవాన్ని మనం అంతా కూడా చూస్తున్నాం. స్వామికి సూర్యచంద్రుడు 2 నేత్రాలు. ఉదయం సూర్యప్రభలో ఊరేగిన శ్రీనివాసుడు నిశాకరుడైన చంద్రుని ప్రభతో కూడిన వాహనంపై విహరించటం ఎంతైనప్పటికీ కూడా ఆనందదాయకమే. చంద్రుడు భగవంతుని మారు రూపం. అందుకనే గీతాచార్యుడు నక్షత్రాణం అహం శశి, తాను చుక్కలలో చంద్రుడు అని తెలియజేశాడు. అంతేకాక
పుష్ణామి చౌషధీ సర్వాః సోమో భూత్వా రసాత్మకః. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చక్కగా ప్రకటించాడు. అంటే రసస్వరూపుడైన చంద్రుడై భగవానుడు ఓషధులను పోషిస్తున్నాడు అనేటువంటి అర్థం గోచరిస్తుంది. ఆ ఓషధులే లేకపోతే మనకు జీవనం లేదు. కనుక ఓషధీశుడైన చంద్రుడు మనకు పోషకుడే అవుతాడు. ఆ చల్లని దేవర ప్రభతో నేడు కలియుగ దైవం, ప్రసన్న దైవం వెంకటేశ్వరుడు దర్శనమిస్తున్నాడు. పురాణాలలో చంద్రుని గురించిన ప్రస్తావన విస్తృతంగా మనకు లభిస్తుంది. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ హరికి చంద్రప్రభ వాహనంగా ఉండటం విశేషమంతా కూడా. ఈ చంద్రోత్పత్తి భగవంతుని మనస్సునందే కలిగింది. అందుకే శృతి చంద్రమా మనసో జాతః అని వివరించింది. సూర్యుని అనుసరించి సూర్యకాంతితో చంద్రుడు భాసిస్తాడు కనుక సూర్యప్రభవాహన సేవ అనంతరం చంద్రప్రభవాహన సేవ జరగడం సముచితంగా ఉంటుంది. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి, సాగరుడు ఉప్పొంగుతాడు, చంద్రకాంతమణులు స్రవిస్తాయి. అదేవిధంగా చంద్రప్రభవాహనంపై ప్రసన్న వెంకటేశ్వరుని దర్శించంగానే భక్తమానసాంబోధులు ఉప్పొంగుతాయి, భక్త నేత్రోత్పలాలు వికసిస్తాయి. ఆనందరసం భక్తుల హృదయాల నుంచి కూడా ద్రవిస్తుంది. చంద్రుడి వల్ల ఆనందం, చల్లదనం కలుగుతుంది. అందుకే యథా ప్రహ్లాదనాశ్చంద్ర అని చంద్రుని ఆహ్లాదకత్వాన్ని ప్రసిద్ధంగా వర్ణించారు ప్రాచీనులు. ఇక శ్రీ వెంకటేశ్వరునితో అలరారే చంద్రప్రభవాహన వైభవాన్ని గురించి ఏం చెప్పాలి? అందువల్ల ఈ వాహన దర్శనం ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవకమని త్రివిధ తాపాలను నివారిస్తుంది అని చెప్పి అంటారు. అటువంటి వాహనాన్ని మనం చక్కగా కమనీయంగా మనం అంతా కూడా చూస్తున్నాం. తెలుపుగా ఉండేటువంటి ఆ చంద్రప్రభలో తెల్లని మల్లెల దండ కట్టినట్టుగా ఆదిశేషుడు స్వామికి సేవ చేస్తున్నట్టుగా ఆ పీఠం పైన కూర్చున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో ఉండేటువంటి వెంకట కృష్ణుడు మనందరికీ కూడా దర్శనిస్తున్నాడంతా కూడా. ఎందుకంటే నవనీత కృష్ణుడు ఈయన. నవనీతము అంటే అర్థం ఏంటండి? వెన్న. అంటే వెన్నను దొంగిలించేవాడు. అంటే నిజంగా వెన్నను కాదు, మనస్సు వెన్న, మెత్తగా ఉంటుంది. అటువంటి మన మనస్సులను దొంగిలించేటువంటి వాడు పరమాత్మ అని చెప్పి అంటుంటారు. ఈయన కూడా ఈ మహానుభావుడు అనేక రకాలుగా ప్రజలందరికీ కూడా తన అనుగ్రహాన్నిచ్చి కాపాడేటువంటి పరమదైవం, కలియుగ దైవం. అటువంటి కలియుగ దైవమైనటువంటి ప్రసన్న వేంగళనాథుడు మనందరికీ కూడా చక్కగా కనువిందు చేస్తూ మందమంద గమనంతో ముందుకు కదులుతున్నాడంతా కూడా. ఎందుకంటే చంద్రుడు తెల్లగా ఉంటాడు కాబట్టి చూడండి, అన్నీ తెలుపుగానే ఉన్నాయి అంతా కూడా. ఆ చంద్రుడు సంకేతం, చంద్రునికి సంకేతం బియ్యం. వధూవరులు వివాహమప్పుడు కాస్త పసుపు కలిపినటువంటి బియ్యం తలపైన పోసుకుంటారు. అంటే ఏంటక్కడ? చంద్రానుగ్రహం కావాలి, పసుపు కలపడం చేత బృహస్పతి అనుగ్రహం కావాలి అనేటువంటి విశేషం కావచ్చు. అదుగు విద్యుత్ దీపముల యొక్క వెలుగులో మనకు అమ్మవారు కనపడుతుంది. ఆ పైన నెమలిపించం పెట్టుకున్నాడు మహానుభావుడు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. అలవోకగా చక్కగా ఈ కదలాడేటువంటి కిరీటం పెట్టుకున్నటువంటి వాడై ఈ చేతులోనేమో సువర్ణ ఘటం, ఈ చేతిలో వెన్న ముద్ద, అంటే తీటున్నట్టుగా నటిస్తున్నాడు. కృష్ణుడంటేనే మనకు వెన్న గుర్తొస్తుందంతా కూడా. గోకులంలో అలనాడు ఆయన ఈ వెన్న దొంగిలించినటువంటి పరుడు, వాళ్లతో తిరిగినటువంటి ఘట్టాలు మహాభాగవతంలో మరుపురాకుండా ఉంటాయి. అటువంటి వెంకట కృష్ణుణ్ణి మనం అంతా కూడా చూస్తున్నాం. వినే నవనీత చోరహ అన్నారు, నవనీతం దొంగిలించేటువంటి వాడు. వినే ఈయన మందారమూలే మదనాభిరామం బింబాధరాపూరిత వేణునాదం గోగోప గోపీజన మధ్య సంస్థం గోపం భజే గోకుల పూర్ణచంద్రం. గోకుల పూర్ణచంద్రుడు అంతా కూడా. అదుగు మహాతల్లి యొక్క దివ్య పాదములు మనం దర్శిస్తున్నామంతా కూడా.
ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని కీర్తిస్తూ కట్టినటువంటి విద్యుద్దీపముల యొక్క వెలుగులో మనకు కమనీయంగా దర్శించేటువంటి ఆ మహాపటాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. బ్రహ్మోత్సవాలలో 7వ నాటి రాత్రి చంద్రప్రభవాహనంపై శ్రీవారు దర్శనమిచ్చి భక్తుల్ని కృపామృతంతో మనకి హర్షింపచేస్తున్నారు. విద్యుద్దీపముల యొక్క వెలుగులో వెంకటనాథుడినంతా కూడా కార్వేటి నగర రాజులు ఈ స్వామికి అనేక సేవలు అందించారంతా కూడా. వాళ్లల్లో కార్వేటి నగర ప్రభువుల్లో కటారి సాల్వమాక రాజు శ్రీ వెంకట పెరుమాళ్ రాజు అత్యంత ప్రసిద్ధుడు. ఈయన వెంకటేశ్వర స్వామికి పరమభక్తుడు. అందులో అప్పలాయిగుంట ప్రసన్న వెంకటేశ్వరుడంటే ఈ రాజు కవిత భక్తి. అందువల్లే ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయటమే కాకుండా అప్పలాయగుంటకు చుట్టుపక్కల సాగులో ఉండేటువంటి వరి పొలాలని ఈ ఆలయానికి మాన్యాలుగా ఇనాములుగా ఇచ్చాడు. ఉత్సవాలను ఉత్సాహంగా నిర్వహింపచేసేవాడు. ఆ స్వామివారికి జరిగే ప్రధానోత్సవాలలో ఊరేగింపుల్లో స్వయంగా పాల్గొన్న భక్త శిఖామణి వెంకట పెరుమాళ్ రాజుగారు. అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వెంకటాచలపతికి 1750 ప్రాంతంలో కానుక పెట్టుకున్న పెద్ద దీపపు స్తంభాలను నేటికీ ఇప్పుడు ఆలయంలో మనం చూడవచ్చు. సుమారు 5 అడుగుల ఎత్తు ఉన్న ఇత్తడి దీపపు సెమ్మెలపై వెంకట పెరుమాళ్ రాజు లిఖింపజేసిన దానశాసనం కూడా మనం పరిశీలించవచ్చు. దానిపైన ఏం రాశారంటే, శ్రీ అక్షయనామ సంవత్సర వైశాఖ శుద్ధ అన్నుడ సరోవర నగరాధీశ్వర శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధౌ శ్రీ మహామండలేశ్వర కటారి సాల్వమాక రాజు శ్రీ వెంకట పెరుమాళ్ రాజు దేవమహారాజు సమర్పితాఖండ దీపికా స్తంభో విజేతే తరాం అని చక్కగా రాయించారు. ఈ శాసనానికి ఎడంవైపు ఖడ్గం గుర్తు, ఆ ఖడ్గానికి ఇరువైపులా సూర్యచంద్రుల ముద్రలు, ఖడ్గం మున కింద వరాహ ముద్ర చిత్రించబడ్డాయి. కార్వేటి నగర రాజు కవి పండితులను పోషించాడు. అదేవిధంగా పేరెన్నికగన్నటువంటి సారంగపాణి అనేటువంటి ప్రసిద్ధ వాగ్గేయకారుడు ఈ రాజు యొక్క ఆస్థానంలో ఉండి ఈ అప్పలాయుకుంట ప్రసన్న వెంకటేశ్వరుని గురించి చక్కగా రాసుకుంటూ వచ్చాడు. తాళ్లపాక అన్నమాచారుని మనుడైన చిరతిరుమలాచారులు వారు కూడా ఈ ప్రసన్న వెంకటేశ్వరుని గురించి తెలిగన్నుల ప్రసన్న తిరువేంగళప్పడు అని రాశాడు. ధీమసమతో ప్రసన్న తిరువేంగళప్పడు అని చక్కటి నాదరామ క్రియలో తాగరాగంతో బాగా కీర్తించాడు స్వామిని. ఇది స్వామివారి యొక్క ప్రసన్న వెంకటేశ్వర స్వామి అప్పలాయగుంట చరిత్ర వైభవం ఇదంతా కూడా. అటువంటి ఆ మహానగరంలో ఆ స్వామి యొక్క చంద్రప్రభ వాహనాన్ని మనం తిలకిస్తున్నాం. కట్టినటువంటి విద్యుద్దీపముల యొక్క వెలుగులు, అక్కడ చిరుస్తున్నటువంటి భక్తులు, ఇదంతా చూస్తుంటే ఒక కలియుగ వైకుంఠంలాగా భాసిస్తుంది మనందరికీ కూడా. విరాట్ పురుషుని మనస్సు నుండి చంద్రుడు ఆవిర్భవించాడు అని ఇందాకే అనుకున్నాం. చంద్రమా మనసో జాతః అని పురుష సూక్తం చెప్పేటువంటి వచనం. నవగ్రహాలలో చంద్రుడు మనఃకారకుడు. మనశ్శాంతి, తల్లి ఆరోగ్యం చంద్రునిపై ఆధారపడి ఉంటాయి. శ్రీ వెంకటేశ్వర సహస్రనామావళిలో కూడా ఇంద్రః చంద్రరథశ్చంద్రో అతిచంద్రశ్చంద్రభాసకః చంద్రలోచనః ఓషధీపతిః రాకేందు సంకాసనకః చంద్రికాస్మిత పూరితః సోమమండలగః అని చంద్రత్వాన్ని శ్రీవారిలో దర్శించేటువంటి నామాలు మనకు కనిపిస్తుంటాయి. చంద్రరథః అంటే చంద్రవాహనుడు అనేటువంటి అర్థం. చంద్రః చంద్ర శరీరి, చంద్రాంతర్యామి, ఆహ్లాదింపచేయువాడు అనేటువంటి అర్థం. అతిచంద్రః తన లావణ్యంతో చంద్రుణ్ణి మించినవాడు. చంద్రభాసకః చంద్రుణ్ణి ప్రకాశింపచేసేవాడు. చంద్రలోచనః చంద్రుణ్ణి నేత్రంగా కలిగినవాడు. ఓషధీపతి ఓషధులకు అధిపతి. ఓషధీపతి చంద్రుడు కనుక చంద్రమా ఓషధీనామధిపతి అని వేదం చెప్పేటువంటి వాక్యం. ఆ చంద్రుడు తాను అయినటువంటి శ్రీనివాసుడు స్వామి అనుగ్రహం వలనే ఓషధులు రోగాన్ని పోగొట్టి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి, పైర్లు పండుతున్నాయి అంతా కూడా. ఇక రాకేందు సంకాసనకః పున్నమి నాటి చంద్రబింబం వంటి గోళ్లు కలిగివాడు. చంద్రికాస్మిత పూరితః చల్లని వెన్నెల వంటి చిరునవ్వుతో నిండినటువంటి వాడు.
సోమమండలక చంద్రమండలం మధ్యలో ఉండి చల్లని అమృత కిరణాలతో లోకాన్ని ఆహ్లాదపరిచేటువంటి వాడు. ఇవన్నీ కూడా వెంకటేశ్వర సహస్రనామావళిలో చంద్రుణ్ణి గురించి వచ్చినటువంటి మహాప్రస్తావన. ఇదంతా కూడా ఇలా స్వామివారు చంద్రప్రభను అధిష్ఠించి ఉండటానికి తగిన సన్నివేశాలు ప్రస్తుతింపబడ్డాయి. ముఖ్యంగా చంద్రరథ అనే పదం నేరుగా చంద్రప్రభ వాహనత్వాన్ని సూచిస్తుంది. తానే చంద్రుణ్ణి అని భగవద్గీతలో ఇందాక మనం అనుకున్నట్టుగా నక్షత్రాణామహం శశి పుష్ణామిచోషధీ సర్వా సోమో భూత్వా రసాత్మకః. నక్షత్రాలలో నేను చంద్రుణ్ణి, తన అమృత కిరణాలతో ఓషధుల్ని శక్తివంతములుగా చేస్తున్న సోముణ్ణి నేనే అన్నాడు భగవంతుడు. చంద్రుడు రసాత్మకుడు. చల్లనై కాయగదో చందమామాని వెల్లిగా తిరువేంకటేశునెదురా. చల్లనై కాయగదో చందమామాని మెల్లిగా తిరువేంకటేశునెదురా. మొల్లమిగా అమృతంబు వెల్లిగొనుకుచు లోకమెల్ల నిన్ను కొనియాడగాను. చల్లనై కాయగదో చందమామ చందమామ చందమామాని వెల్లిగా తిరువేంకటేశునిదురా. పొందైన హితులు ఆప్తులు రసికులును కవులు అందముగా మాట నేర్చిన ఘనులు చిందులకు ఆడేటి సీమంతిని మణులు చెలగీరు గడల నిన్ను కొలువగాను. చల్లనై కాయగదో చందమామ చందమామ చందమామాని వెల్లిగా తిరువేంకటేశునిదురా. మంగళాత్మకములగు మహిత వేదాంత వేదాంగ విద్యలకు ప్రియమంది చేకొనుచు తిరువెంకటేశుడు కడువేడుకలతోడా తిరువెంకటేశుడు కడువేడుకలతోడా తిరువీధులను విహరింపగాను. చల్లనై కాయగదో చందమామ చందమామ చందమామాని వెల్లిగా తిరువేంకటేశునెదురా. చల్లనై కాయగదో చందమామ చందమామ చందమామాని వెల్లి
వెంకటేశునిదురా వెల్లిగా తిరు వెంకటేశునిదురా వెల్లిగా తిరు వెంకటేశునిదురా ఉదగ్రహస్థం దుత శంఖచక్రం స్వర్ణాంబరం రత్నకిరీటకుండలం ప్రలంబ సూత్రోజ్వలమాల్యభూషణం నమామి వెంకటశైలనాయకం నమామి వెంకటశైలనాయకం శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమదే కరావలంబం. అప్పులాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ 7వ రోజు సాయంత్రం ప్రసన్న వెంకటేశ్వరుడు తిరువీధుల వెంట ఆ చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్నారు. నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమః అని పెద్దలు చెప్పినట్టుగా ఉదయం చంద్ర నిప్పులు చెరిగిన సూర్యుని వాహనంగా చేసుకుని ఊరేగిన ఈ స్వామి ప్రసన్న వెంకటేశ్వరుడు సాయంకాలానికి చల్లని చంద్రప్రభ వాహనంపై ఆ శ్రీకృష్ణ అవతారంలో అందరికీ దర్శనమివ్వటం, భక్త కోలాహలం, ఆ కోలాటాల మధ్య స్వామి ఎంత ఉప్పొంగిపోతున్నాడో చూడండి. ప్రతి హృదయం ఉప్పొంగు పాలసంద్రము కాగా మంచి చెడుగులు వరులు దేవదానవులు ఆశ మందరగిరిని పట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసములు తలలో తోకలగా ఊపిరిని ఉరగముగా చుట్టి శమను చిమ్మినవాడు శేముషుని నమ్మినవాడు ప్రతి మానవుడు మాడు ప్రతిమ కానట్టి ప్రతిభాసుధార్ణవుడు పట్టుదల తాబేలు కుదురు చుట్టలు చుట్టి యదపాల సంద్రమును హితమించి చిలుకగా కామనా కామధేనువు కడల నిల్చెను కల్పనా కల్పకము కడల విరిసెను ఐశ్వర్య శితహితము ఐరావతము కాగా హాలాహలపు తలలు కొట్టి అమృత కలశము చేతబట్టి అవతరించెను శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి నాడు. కాబట్టి ఆ రకంగా ఆ స్వామి ఆ చంద్రప్రభ వాహనంపై స్వామికి స్వయంగా బావమరిదైనటువంటి చంద్రుడు మహాలక్ష్మికి తోబుట్టువైన వాడు. మరి అలాంటి చంద్రుడు చిన్ని వెన్నెల కందు వెన్నుదన్ని సుధాబ్ది పడమిన చెలుబ తోబుట్టమాకు అని అన్నమాచార్యులు వారు చెప్పినట్టుగా ఈనాడు ఆయన యొక్క మహద్భాగ్యం ఆ కృష్ణావతారంలో చక్కగా ఆ వెన్నపూసని ఆ వెన్నపూసతో ఉన్న కలశాన్ని చక్కగా అవలోకగా పట్టుకుని వెన్న యొక్క మాధుర్యాన్ని, ఈ ప్రపంచానికి ఎన్నో రుచికరమైన పదార్థాలు ఉన్నాయి, అన్నిటికన్నా కూడా వెన్ననే నేను ఎంచుకున్నానంటే వెన్న మనస్సుకి ప్రధానమైనటువంటి బుద్ధి ప్రధానం. ఆ బుద్ధిని వికసింపజేసేటువంటి జ్ఞానాన్ని వికసింపజేసేటువంటి వెన్నపూస తీసుకుంటే అందరూ జ్ఞానవంతులు అవుతారు. అందరూ పరమాత్మ యొక్క స్వరూపానికి ఆ జ్ఞాన మార్గానికి భక్తి మార్గానికి ద్రోవ చూపేటువంటి వెన్నపూస అనే మార్గాన్ని నిరూపిస్తున్నట్టుగా స్వామి వాళ్ళ అవతారంలో కనిపిస్తున్నాడు. కాబట్టి మానవుని జీవితంపై గ్రహాల ప్రభావం విశేషంగా ఉంటుందనే విషయం మనకు తెలియంది కాదు. ఎప్పుడైనా అనుకోని ఉపద్రవం సంభవిస్తే జాతకం చూపించుకోమని పెద్దలు సలహా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే అందరికన్నా ఈ నవగ్రహాల యొక్క ప్రభావం ఆ స్వామి అధీనంలో ఉండా కానీ వాటి యొక్క ప్రభావం మనుషుల మీద ఉంటుందనే విషయం ఇవాళ ఈ వాహన సేవ ద్వారా అనేక రకాలైనటువంటి సూర్యప్రభ, చంద్రప్రభ, ఇతర వాహన సేవల ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి అలా పెద్దల సలహాతో ఆకాశంలో ఉన్న గ్రహాలకు భూమిపై ఉన్న జీవులకు అవినాభావ సంబంధం ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇవాళ గ్రహగతులను అనుసరించి జీవులకు ఆరోగ్య అనారోగ్యాలు కష్టసుఖాలు సంభవిస్తూ ఉంటాయనే విషయం తెలియంది కాదు. శరీరంలోని సప్తధాతువులు సూర్యాది శని పర్యంతం గల సప్త గ్రహాల వలన ఏర్పడుతున్నాయనే విషయం ఇవాళ ఈ వాహన సేవ ద్వారా మనకు తెలుస్తోంది. కనుక వాటి ప్రభావం మానవుడి జీవితంపై ఉండి తీరుతుందనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. రవి జగత్తుకు తండ్రి అయితే చంద్రుడు తల్లి అవుతాడుట. కుజుడు సోదరుడు, బుధుడు బంధువు, గురు శుక్రులు మంత్రులు, శని సేవకుడు, రాహుకేతువులు దాయాదులు, వారి అందరి అనుగ్రహం మానవులకు అవసరం అనే విషయం ఈ వాహన సేవ ద్వారా మనకు తెలుస్తోంది అనే విషయం ఇవాళ ప్రత్యక్షంగా చూస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మనకి ఈ ప్రపంచ భక్తులు, ప్రపంచ జనులంతా వీక్షించే అవకాశం కలిగించడం మన మహద్భాగ్యంగా భావించాలి. కాబట్టి అలా అన్ని గ్రహాలను తన నిధంలో ఉంచుకునేవాడు ఇవాళ శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు అనే విషయం మనకు తెలుస్తోంది. చంద్రుడు
చంద్రుడు ముత్యము, పెరుగు, శంఖము, మంచు వలె తెల్లనైన వాడు, పాల సముద్రంలో పుట్టినవాడు, శివుని కిరీటానికి అలంకారంగా ఆభూషణమైనటువంటి వాడు చంద్రుడు. కాబట్టి అలా ఆ చంద్రప్రభ వాహనంలో చక్కని ఆ తెల్లని ఆ మాలలతో ఆయన వికసిస్తూ మనందరినీ కూడా ఆ చక్కగా కాపాడుతున్నటువంటి స్వామి. కాబట్టి ఆ వెంకటేశ్వరుడు మరి క్షీరసాగరం మదనంలో రాక్షసులు, దేవతలు మందర పర్వతాన్ని కవంగా వాసుకుని కవపు త్రాడుగా చేసి మధించినప్పుడు ముందుగా హలాహలం పుట్టింది. తర్వాత ఐరావతం, చింతామణి, కల్పవృక్షం, అప్సరసలు ఈ రకంగా జన్మించిన తర్వాత చిన్ని వెన్నెల కందుకోడా అయిన చంద్రుడు పాలసముద్రంలో పుట్టాడు అనే విషయం వాళ్ళ మనకి వాహన సేవ ద్వారా తెలుస్తోంది. చంద్రుని తర్వాత లక్ష్మీదేవి ఆవిర్భవించింది తోబుట్టువు. కాబట్టి లక్ష్మీదేవిని విష్ణుమూర్తి వివాహం చేసుకునే విషయం మనకు తెలియంది కాదు. కనుక ఆమె సోదరుడైన చంద్రుడు ఆయనకు బావమరిది అవుతాడు అనే విషయం ఇందాక పెద్దలు చెప్పారు. మరి ఇక్కడ ఆ స్వామి యొక్క ముందు అనేక మంది భక్తులు రకరకాల విద్యుత్ కాంతుల్లో ఆ తల్లి యొక్క ఆ లక్ష్మీదేవి యొక్క వైభవం మనకి ఎంతో అలరారేట్టుగా కనిపిస్తుంది. ఆ విద్యుత్ దీపకాంతులు ఎంత వైభవంగా ఇక్కడ ఏర్పాటు చేశారు అనే విషయం మరొక్కసారి ఆ తల్లి ఆ విద్యుత్ దీపకాంతులు అలంకరింపబడి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందాలి. కాబట్టి ఇక్కడ ఆ తల్లి విష్ణుమూర్తి వివాహం చేసుకున్నాడని కూడా చెప్పొచ్చు. ఇక్కడ లోకంలో సామాన్యంగా భార్య తరఫు బంధువులు బావగారి మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటారనే సంగతి మనకు తెలియంది. కానీ ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి బావమదనే వాహనంగా చేసుకుని ఇవాళ మనకు దర్శనమిస్తున్నాడు. ఈ వెంకటేశ్వరుడు ఈ ప్రపంచంలో ఎవరిని ఏ విధంగా ఎలా ఎక్కడ ఉంచాలో అలా ఉంచడంలో ఆరుతేరువాడు కదా. తన పైన ఎవరి పెత్తనాన్ని అంగీకరించడం అనే విషయం మరొక్కసారి ఇక్కడ ఈ అప్పలాయిగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాల్లో చంద్రవాహనం మీద మనకు స్పష్టంగా తెలుస్తోంది. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చాని అందరూ మనం అలా కీర్తిస్తూ ఉంటే సబ్రహ్మ శిశేంద్ర ఆనందో బ్రహ్మేచ్ఛవజినాథ్ అన్నట్లు స్వామివారు ఆనంద స్వరూపుడి మనకు దర్శనమివ్వటం మన మహద్భాగ్యం. అందుకే ఆయన విమానానికి ఆనంద నిలయం అనే పేరు రావడం కూడా మనం చెప్పుకుంటున్నాం. ఆయనకు ప్రతినిత్యం వైఖానసాగమ శాస్త్రం ప్రకారం అర్చనాలు జరుగుతున్న ఈ సంగతి కూడా మనకు తెలుసు. పూర్వం బ్రహ్మ ఆయనకు ఉత్సవం జరిపించాడని, అందుకే దీనికి బ్రహ్మోత్సవం అనే పేరు ఏర్పడిందని కొందరి విజ్ఞుల యొక్క భావన. అందుకే ఈ ఉత్సవం పురాణోక్తంగానే కాక వైఖానసాగమ శాస్త్రోక్త ప్రకారంగా ప్రతి సంవత్సరం కూడా ఇది జరగటం ఇక్కడ అప్పలాయిగుంటలో అన్ని తిరుమలలో స్వామికి ఎలా అయితే వాహన సేవ నిర్వహిస్తున్నారో ఆ విధంగా ఇక్కడ కూడా ఈ ప్రసన్న వెంకటేశ్వరుడు నిర్వహించడం ఒక మహద్భాగ్యం, ఒక గొప్ప విషయం. కాబట్టి అయితే ఇక్కడ ఈ స్వామి బ్రహ్మోత్సవాల్లో చక్కగా అందరికీ ఇక్కడ ఆ దర్శనం కలగజేస్తున్నాడు స్వామి. కనుక ఆ స్వామి యొక్క ఆ స్వరూపాన్ని సూర్యవంశుడైన శ్రీరామచంద్రునిగా పిలవటం, అట్లా చక్కగా ఉదయం సూర్యవంశమైనటువంటి ఆ సూర్యవాహనం దర్శనమిస్తే ఇవాళ చంద్రప్రభ వాహనంలో కృష్ణ పరమాత్మగా ఆయన దర్శనమివ్వటం మన యొక్క మహద్భాగ్యం. అందుకనే బ్రహ్మాదివందిత పదాంబుజ శంఖపాణే శ్రీమత్సుదర్శన సుశోభిత దివ్యహస్త కారుణ్యసాగర శరణ్య సుపుణ్యమూర్తే శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం. స్వామి ఆ చంద్రుడు ఇంకా ఎక్కడ ఆ స్మృతిలో శృతిలో కూడా శ్వేతాంబరాన్విత బహు పరశుభ్రవర్ణం శ్వేతాశ్వయుక్త రథకం సురసేవితాంగ్రిం దౌర్భ్యాం ధృతాభయగదం వరదం సుధాంశం శ్రీవత్స ముక్తికధరం ప్రణమామి చంద్రం అనేటువంటి విషయం కూడా మన పెద్దలు చెప్పడం జరిగింది. కాబట్టి ఆగ్నేయ భాగే సరథో దశాశ్వత్రజో యామున దేశశ్చ ప్రచ్చన్ముఖస్థ చతురస్ర పీఠే గదాధరాంగో వదరోహిణీశః అని ఈయన యొక్క భార్య కూడా రోహిణీదేవి అనే విషయాన్ని కూడా ఇక్కడ ఆ స్మృతిలో చెప్పటం. చంద్రం చతుర్భుజం దేవం కేయూర మకుటోజ్వలం వాసుదేవస్య నయనం శంకరస్య భూషణం. ఎందుకంటే చతుర్భుజములు కలిగిన ఆ స్వామికి బావమరిదిట, ఆయన తన యొక్క ఆనందంతో ఆదరింపజేస్తాడట. వాసుదేవస్య నయనం, మరియు ఆ శ్రీమన్నారాయణకి రెండు కళ్ళు సూర్యుడు చంద్రుడు అనేటువంటి వాళ్ళు. వాసుదేవస్య నయనం శంకరస్య భూషణం, ఆ శివుడికి ఆ సాక్షాత్ పరమేశ్వరుడికి భూషణంగా కూడా అలా అలరాడుతున్నటువంటి చంద్రుడి వాళ్ళ ఆయన తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో ఆ ప్రసన్న శ్రీనివాసుని మనకి దర్శింపజేయటం ఒక మహద్భాగ్యం. కాబట్టే ఇక్కడ క్షేత్రమూర్తి శ్రీ ప్రసన్న వెంకటేశ్వరునిగా పిలవటం కూడా జరగదు. చంద్రం విభుజం జ్ఞేయం శ్వేత వస్త్రధరం విభుం శ్వేత మాల్యాంబరధరం శ్వేత గంధానులేపనం
శ్వేతఛత్రధరం దేవం సర్వాభరణ భూషితం. అంతా తెల్లగా శ్వేతమయంగా ఇవాళ అంతా కూడా ఈ ఉత్సవంలో చంద్రప్రభ ఉత్సవంలో స్వామి ఎంతో శ్వేతవర్ణుడై అన్ని శ్వేతాలంకారాలతో శ్వేత వస్త్రంతో అంతా తెల్లని ప్రకాశవంతమైనటువంటి ఆ చంద్రకాంతి ఎలా అయితే ఆ పౌర్ణమి నాడు వెన్నెలలు ఏ రకంగా అయితే మానవులను ఆనందింపజేస్తాయో ఆ విధంగా స్వామి యొక్క అలంకారంలో ఉన్నటువంటి పూలు చివరికి ఆ తిరుమాళ వీధి కూడా అంతా తెల్లగా ప్రకాశిస్తూ కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ శ్రీ వెంకటేశ్వరుని యొక్క వైభవం అత్యద్భుతంగా మనం చెప్పుకోవాలి. అలా మరి కాబట్టి ఆ స్వామి ఎలాంటి వాడయ్యా, అంతములేనివి జగములన్నీయు. ఆయన విలాస పురుషుడు శ్రీకృష్ణ పరమాత్మ. అంతములేనివి జగములన్నీయు మాయ అటంచు ఏదో వేదాంతము పల్కుచుందురు గదా సఫలందున సొంత వారిలో కాంతుమే చిత్తశుద్ధిని ఒకానొక పట్టుననైన గాని ఏకాంతమునందు నర్చెడి వికారములంగను వెంకటేశ్వర అన్నాడు ఒక మహాకవి. అలాగే వెంకటేశ్వరుడు వెంకటాద్రి అద్భుతాలకు నిలయాలు. శ్వేతవరాహ కల్పంలో ఆది కృతయుగంలో ఈ పైన స్వామి తిరుమలలో వెలసినట్టుగా చెబుతున్నారు. కాబట్టి ఆదౌ కృతయుగే జంబూద్వీపే భరతవర్షకే మాసే భాద్రపదే విష్ణు సమన్వితే సిద్ధయోగే సోమవారే గిరౌ నారాయణాహ్వయే స్వామి పుష్కరిణీ తీరే పశ్చిమే భూత్య పశ్చిమే బృందారకాణాం బృందైస్తు ప్రార్థితో లోకరక్షక ఆవిర్బభూవ భగవాన్ శ్రీనివాస పురపుమాన్ అని చెప్పినట్టుగా మరి అని పద్మపురాణం స్పష్టంగా చెప్పడం, దాంట్లో కూడా ఈ విషయం ఎంతో విశేషంగా ఉంటాం. కాబట్టి ఆదిశేషుడే ఆది నారాయణుడి క్రీడాపర్వతంగా మారి అక్కడ తిరుమలలో కురుస్తున్నట్టుగానే ఇక్కడ అంతా ప్రపంచం అంతా కూడా తన ఆ రూపాల్లో విధంగా ఈ అనేక ఆ గ్రామాల్లో కూడా ఇలాంటి చిన్నటువంటి పెద్ద ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క అర్చారూపాన్ని ఈ రకంగా నిరూపించి మనకి ఈ రకంగా ఉత్సవాలు చేసేటువంటి ఉత్సవే దర్శనం పుణ్యం అని చెప్పినట్టుగా తాను ఆ ఉత్సవంలో చూసేటువంటి మూర్తిని చూస్తే చాలు మనకి పాపాలని పటాపంచలేకపోతే విషయం ఇవాళ ఈ ఉత్సవం ద్వారా ఈ వాహనం ద్వారా ఈ వాహనాల ద్వారా మనకి తెలుస్తుంది. అటువంటి ఇవాళ చంద్రప్రభ వాహనం మీద మరి చక్కగా మనకి స్వామి దర్శనమిస్తున్నాడు. మరి ఆ వెంకటేశ్వరుని యొక్క నామం వెంకటాప్లశ్రీశ్వర అనే అరుదైన పేరుతో శ్రీనివాసుడు మరి వాళ్ళ భాషిస్తున్నాడు. యజ్ఞ వరాహ రూపంతో భూమిని ఉద్ధరించిన శ్రీహరి భూదేవి ప్రార్థన మేరకు బ్రహ్మదేవుని అభ్యర్థనను మన్నించి ఆయన పర్వతం మీద వసిస్తే ఈయన మొత్తం ప్రపంచమంతా ఇట్లా అనేక మంది ఆ భక్తుల యొక్క కరుణించి వారి కోరిక మేరకు ఎక్కడ కావాలంటే అక్కడ వెలుస్తూ తన యొక్క స్వరూపాన్ని ఆయన యొక్క భక్తితత్వాన్ని నిరూపిస్తున్నాడు స్వామి. కాబట్టి ఆ స్వామి యొక్క వైభవం చాలా గొప్పది. ఆ వెంకటేశ్వరుడి యొక్క వైభవాన్ని అలా మనం వెంకటాచల మహత్యంలో కూడా సర్వ పాపాని వేం ప్రాహు కట తద్దాహముచ్యతే తస్మాత్ వెంకటశైలోయం లోకే విఖ్యాత కీర్తిమాన్ వేంకారో అమృత బీజస్సు కటమైశ్వర్యముచ్యతే అమృతమైశ్వర్య సంగత్వాత్ వెంకటాదిరితి స్మృతః అని చెప్పినట్టుగా ఈ వెంకట శబ్దానికి 2 రకాల నిర్వచనాలను కూడా శాస్త్రాలు చెబుతున్నాయని. వేం అంటే పాపాలు, కటహ అంటే దహింపజేసేదని అర్థం. సర్వ పాపాలను పాప ఫలితాలైన దుఃఖాలను నశింపజేసే ఆ స్వామి నిజంగా అర్థపరమైన నిర్వచనం ఆయనకి. ఆ స్వామి యొక్క నామానికి శబ్దశక్తిని చూస్తే వేం అమృతశక్తి బీజమైంది, కటం ఐశ్వర్య బీజమైంది. అమృతతత్వం ఐశ్వర్యం కలబోసిన శక్తివంతమైన క్షేత్రంగా తిరుమల వెలిస్తే ఇట్లా ఉపాలయాలుగా ఇలాంటి అప్పలాయగుంట స్వామి, ప్రసన్న స్వామి వారంటే వెంకటేశ్వర స్వామి ఎంతో మంది ప్రపంచవ్యాప్తంగా వెలిసి ఇవాళ భక్తులకి దగ్గరికి స్వామి వెళ్తున్నాడు అన్నట్టుగా ఇవాళ ఉత్సవాల వైభవంగా చూడండి. ఆ విద్యుత్ దీప కాంతులు ఆ స్వామి పద్మావతి అమ్మవారు శ్రీ వెంకటేశ్వర వారు చక్కగా భక్తులకి ఎలా ఆనందంగా దర్శనాలను కలుగజేసి అందరినీ భక్తి డోలికల్లో ఆనంద డోలికల్లో ముంచెత్తుతున్నాడు ఆ స్వామి చూడండి. కాబట్టి స్వామి యొక్క ఆ అద్భుత వైభవం మరి ఆదిలో బ్రహ్మ వెంకటపతిని కొలిచి అడుగు మరొక స్వామి. మరి స్వామి నేను ఒక అవతారం కాదు, అక్కడ కృతయుగం నుంచి ఇప్పటి వరకు కూడా త్రేతాయుగం వరకు కూడా నేను 10 అవతారాలు ఎత్తి అందులో 4వ అవతారమైన నరసింహ అవతారం ఎత్తి అదిగో ఎలా అయితే హిరణ్యాక్షుణ్ణి నా భక్తుడైన ప్రహ్లాదుణ్ణి తండ్రి అయినటువంటి హిరణ్యాక్షుడు ఎన్ని బాధలు పెట్టాడో వాడి కోరిన వరాలకి నమో వెంకటేశాయ.
చందమామరావు జాబిల్లిరావు చందమామరావు జాబిల్లిరావు కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో చందమామరావు జాబిల్లిరావు కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో చందమామరావు జాబిల్లిరావు చందమామరావు జాబిల్లిరావు నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి నిగమములందుండే అప్పకు మానీలవర్ణునికి నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి నిగమములందుండే అప్పకు మానీలవర్ణునికి జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇందిర మగనికి జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇందిర మగనికి ముగురికి మొదలైన ఘనునికి మా ముద్దుల మురారి బాలునికి ముగురికి మొదలైన ఘనునికి మా ముద్దుల మురారి బాలునికి కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో చందమామరావు జాబిల్లిరావు కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో చందమామరావు జాబిల్లిరావు చందమామరావు జాబిల్లిరావు సురలగాచిన దేవరకు చుంచుగరుడు నెక్కిన గబ్బికి సురలగాచిన దేవరకు చుంచుగరుడు నెక్కిన గబ్బికి నెరవాది బుద్ధుల పెద్దకు మానీటు చేతల పట్టికి సురలగాచిన దేవరకు చుంచుగరుడు నెక్కిన గబ్బికి నెరవాది బుద్ధుల పెద్దకు మానీటు చేతల పట్టికి విరుల బింటి వాణి అయ్యకు వేవేలు రూపుల స్వామికి విరుల బింటి వాణి అయ్యకు వేవేలు రూపుల స్వామికి సిరిమించు నెరవాది జానకు మా శ్రీ వెంకటనాథునికి సిరిమించు నెరవాది జానకు మా శ్రీ వెంకటనాథునికి శ్రీ వెంకటనాథునికి కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో చందమామరావు జాబిల్లిరావు కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో చందమామరావు జాబిల్లిరావు కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో చందమామరావు జాబిల్లిరావు. విద్యుత్కు
కోటి దివాకరాభమనిశం శంఖం గదా పంకజం చక్రం బిభ్రతమిందిరా వసుమతీం సంసోభి పార్శ్వద్వయం కేయూరంగదహారకుండలధరం పీతాంబరాలంకృతం దీప్తం విశ్వధరం స్వవక్ష విలసత్ శ్రీవత్స చిహ్నం భజే శ్రీవత్స చిహ్నం భజే. వెంకటనాయకుడు, ప్రసన్న వెంకటనాయకుడు ఈరోజు చంద్రప్రభవాహనంపై కమనీయంగా కనువిందు చేస్తూ భక్తజనాహ్లాదంగా మనందరికీ కూడా కనిపిస్తున్నటువంటి మహానుభావుడు. అందుకనే చంద్రుడు ఒక్కసారి కనిపిస్తే మనస్సు ఆనందానికి లోనవుతుంది అని చెప్పి అంటున్నారు. చంద్ర దర్శనం చేత మనస్సు పవిత్రమవుతుంది. చంద్ర దర్శనం చేత ఓషధులు మొలకెత్తుతాయి. చంద్ర దర్శనం చేత అమృత కళలు లభిస్తాయి. చంద్రుని యొక్క దివ్యమైనటువంటి దృష్టి చేత మొక్కలు బాగా పెరుగుతాయి. ఇటువంటి దివ్యశక్తినిచ్చేటువంటి వాడు చంద్రుడు అని చెప్పి అంటుంటారు. అందుకని చంద్రప్రభవాహనాన్ని వర్ణిస్తూ హరచూటామకుట ప్రభన్ మనసిజా హలాదైక దివ్య ప్రభన్ వరలక్ష్మీకర సోదర ప్రభను సంభావించు చంద్రప్రభన్ సురబృంద ప్రభనెక్కి భక్తజన సంస్తోత్ర ప్రభాకారతన్ పరగన్ ఒత్తువు వెంకటాద్రిపయనప్ప శ్రీనివాస ప్రభు శ్రీనివాస ప్రభు. మనసిజాహ్లాదైక, మనస్సుకు ఆనందం కలిగించేటువంటి చంద్రుడిపైన విహరిస్తూ నువ్వు కాస్త ఈరోజు జనులందరికీ కూడా సంతోషాన్ని కలిగించావు మహానుభావ. ప్రసన్న వెంకటేశ్వరుడివై చుట్టుపక్కల పరిసర వాతావరణమంతా కూడా ఆహ్లాదమయంగా చూస్తూ చూశారా, చంద్రకాంతి పడి అదంతా తెల్లగా మారిపోయిందంతా కూడా. అటువంటి శ్వేతవర్ణాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. భద్రగజముల చేత, దివ్య వైభవముల చేత, పచ్చడి ప్రకృతి చేత, మంచి నామముల చేత, గోవిందనామముల చేత. అందుకే అంటారు చతుర్గకార సంయుక్తే పునర్జన్మన విద్యతే గీతా గాయత్రీ గంగా గోవిందేతి హృది స్థితే. చతుర్గకార సంయుక్తే పునర్జన్మన విద్యతే. గోవిందనామములతో ఈ ప్రాంతమంతా కూడా మార్మోగిపోతుంది. అటువంటి దివ్య మనోహరమైనటువంటి క్షేత్రంలో వెలసినటువంటి ప్రసన్న వెంకటనాథుని మనమంతా కూడా చూస్తున్నాం. రామాయణం సుందరకాండలో సీతాన్వేషణ చేస్తున్న హనుమకు నీలాకాశంలో లంకానగరంపై గోచరించిన చంద్రుడు వాల్మీకి భావనలో ఎంత మహిమాన్వితుడో, కమనీయుడో, రమణీయుడో కదా. విరహులు, దొంగలు, తామరలు తప్ప తక్కిన వాళ్ళందరూ చంద్రుని నుతించేవాళ్లే. హనుమంతుడు ఏకపాదరుద్రుడు కనుక శివుడే. మరి శివుని సిగపై సదా ఉండే చంద్రుడు తన పేరున్న రామచంద్రుని సేవకై వచ్చిన వానరచంద్రునికి ఆనందం కలిగించకుండా ఉంటాడా? చంద్రముఖి అయిన సీతమ్మను గుర్తించడానికి కదా ఆనాడు సీతాన్వేషణలో రామదూతకు సహాయం చేసినందు కృతజ్ఞతగా ఈ అవతారంలో శ్రీనివాసుడు చంద్రునికి చంద్రరథోత్వ భాగ్యాన్ని కలిగించి తనకు వరే చంద్రుడికి అందరూ నమస్కరించి గౌరవించే మహావకాశాన్ని చేకూర్చాడు. అందుకనే సుందరకాండలో హనుమకు కనిపించినటువంటి చంద్రుణ్ణి ఒక్కసారి గుర్తు చేసుకున్నాం. లోకస్య పాపాని వినాశయంతం మహోదధించాపి సమేధయంతం భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాంసు మథాభియాంతం యాభాతి లక్ష్మీర్భువి మంధరస్తా యథా ప్రదోషేషు చ సాగరస్తా తథైవ తోయేషు చ పుష్కరస్తా రరాజసా చారు నిశాకరస్తా.
హంసో యథా రాజతి పంజరస్తః సింహో యథా మంథరకంఠరస్తః వీరో యథా గర్వితకుంజరస్తః చంద్రోపి బభ్రాజ తదా అంబరస్తః స్థితక్కకుద్మానివ తీక్ష్ణశృంగో మహాచలశ్వేత ఇవోర్ధ్వశృంగః హస్తీవ జాంబూనదబద్ధశృంగో విభాతి చంద్రః పరిపూర్ణశృంగః వినస్తసీతాంబుతుషారపంకో మహాగ్రహాగ్రాహ వినష్టపంకః ప్రకాశలక్ష్మ్యాశ్రయ నిర్మలాంకో రరాజచంద్రో భగవాన్ శశాంకః శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్రః రాజ్యం సమాసాధ్య యథా నరేంద్రః తథా ప్రకాశో వీరరాజచంద్రః ప్రకాశచంద్రోదయ నష్టదోషః ప్రవృత్తరక్షపిసితాస దోషః రామాభిరామేరిత చిత్తదోషః స్వర్ణ ప్రకాశో భగవాన్ ప్రదోషః. ఈ శ్లోకాలన్నీ కూడాను చంద్రపరంగా చంద్రుని యొక్క గొప్పతనాన్ని వర్ణించి చెప్పేటువంటి మహత్తరమైనటువంటి శ్లోకాలు సుందరకాండలు. ఒక్కసారి భావాన్ని పరికిస్తే హనుమంతుడు దర్శించిన చంద్రుడు లోకపాపనాశకుడు, సాగర సంతోషకారకుడు, సకల భూత ప్రకాశభూతుడు. ప్రభాతంలో మందర పర్వతంలో ప్రదోషకాలంలో సాగరంలో పగలు తామరలలో ఏ లక్ష్మి ప్రకాశిస్తుందో ఆ లక్ష్మియే రాత్రులలో సుందర చంద్రునిలో ప్రకాశిస్తుంది. చంద్రుడు ఆకాశంలో వెండి పంజరంలో ఉండే హంసవలే, మందర గుహలో ఉండే సింహం వలె, మదగజం వైపు ఉండే వీరుని వలె ప్రకాశిస్తున్నాడు. చంద్రుడు పూర్ణకళాయుక్తుడై తీక్ష్ణ శృంగాలు కలిగిన ఆబోతులాగా ప్రకాశిస్తున్నాడు. ఉన్నత శిఖరాలున్న హిమాలయంలాగా బంగారు తొడుగులు వేసిన మహాదంతి వలె ప్రకాశిస్తున్నాడు. భూఛాయారూపమైన జింకను మధ్య భాగంలో కలిగిన ఆ చంద్రభగవానుడు సన్నీటిలో ఉండే బురదదోషం లేనివాడై సూర్యకిరణాలను గ్రహించడం వల్ల నష్టమైన చీకటి రూప పంకం కలవాడై కాంతి రూపమైన లక్ష్మికి ఆశ్రయం కావడం వల్ల నిర్మలమైన మచ్చగలివాడై ప్రకాశిస్తున్నాడు. శిలాతలంపై పరుండున సింహం వలె ఉన్నాడు. మహాయుద్ధానికై వచ్చినటువంటి మదగజంలాగా ఉన్నాడు. రాజ్యాభిషేకాన్ని పొందిన ప్రభువులే ఆ చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. చంద్రుని రాకతో తిమిర దోషం నష్టమైంది, జ్ఞానకాంతులు ప్రసరించాయి అని చెప్పి వాల్మీకి హృదయం రామాయణంలో మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా చంద్రుని యొక్క వైభవం. అంటే రామాయణంలో చంద్రుని గురించి ఎటువంటి ప్రస్తావన ఉందో కూడా సుందరకాండలో ఉండేటువంటి మహత్తర విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఈ వర్ణన రీత్యా శ్రీరాముని భవిష్యత్ విజయాన్ని, సీతాప్రాప్తిని, మహావీరత్వాన్ని, సార్వభౌమత్వాన్ని, సకల జనరంజక సామ్రాజ్య పాలనను, ధార్మిక జీవన విధానాన్ని, జ్ఞాన ప్రకాశకత్వాన్ని ద్యోతమానం చేస్తున్న ఇవన్నీ కూడా ఇందరి ఉపమానాలన్నీ కూడా నేటి చంద్రరథస్థుడైన శ్రీనివాసునికి ఉపమేయాలే అవుతాయి. కౌసల్యా సుప్రజారాముడైన శ్రీహరియే నేటి వెంకటరాముడు. కనుక ఆనాడు ఆకాశంలో ప్రకాశించిన చంద్రుడు ఈనాడు అప్పలాయి గుంటలో ఆ చంద్రప్రభవాహనంపై విరసిస్తూ మనందరికీ ఆహ్లాదాన్ని పంచిపెడుతున్నాడు. ఈ సన్నివేశానికి ముందే సుందరకాండ 2వ సర్గలో 54-55 శ్లోకాల్లో వాల్మీకి చంద్రోదయం ద్వారా శ్రీనివాసుని సేవకునికి తోడ్పడిన విషయాన్ని పేర్కొన్నాడు. చంద్రోపి సాచివ్యమివాస్య కుర్వన్ తారాగణైర్మధ్యగతో విరాజన్ జ్యోత్స్నావితానేన వితత్యలోకా ఉత్తిష్టతేనైక సహస్రరశ్మిః శంఖప్రభం క్షీరమృణాళవర్ణం ఉద్గచ్చమానం వ్యవభాసమానం దదర్శ చంద్రం స కపి ప్రవీరః పోప్లూయమానం సరసీవ హంసం. ఆ సమయంలో చంద్రుడు కూడా హనుమంతుని సాయం చేయడానికో అన్నట్లుగా
అనేక సహస్ర కిరణాలతో ప్రకాశిస్తూ తారాగణములతో కూడుకుని చాందినీ గుడ్డవలే స్వచ్ఛమై సర్వత్రా వ్యాప్తమైన వెన్నెలను లోకంలో వెదల్లుతూ ఆకాశవచ్చంలో ఉదయించాడు. ఆ ఉదయించిన చంద్రుడు శంఖం వలె స్వచ్ఛగా, పాలు తామరతుండ వలె తెల్లగా, సరోవరంలో ఈదులాడే హంసలాగా ఉన్నాడు అని చెప్పి చంద్రుని గురించి వాల్మీకి సుందరకాండలో మరొక సందర్భంలో చక్కగా చెప్పినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి దివ్య చంద్రప్రభ వాహనం పైన స్వామి దర్శనం మనకందరికీ కూడా పాప పరిహారం. అదుగో కోలాట నృత్యములతో చిన్నారుల దగ్గర నుంచి పెద్దవాళ్లంతా కూడా ఆ నృత్య భంగిమలో, ఆ సేవా భంగిమలో అందరికీ కూడా దర్శనమిస్తున్నారంతా కూడా. అందుకే సూర్యుడు పద్మబాంధవుడైతే చంద్రుడు కుముదబాంధవుడు. భాస్వత్చంద్రమసౌ మదీయనయనే, సూర్యచంద్రుల్ని శ్రీనివాసుని యొక్క నేత్రాలుగా ధ్యానించింది. వేదకాలం నుండి నేటి వరకు సాహిత్యంలో చంద్రుని వర్ణన ప్రస్తావన లేని కావ్యం లేదంటే ఆశ్చర్యం లేదు. క్షీరసాగర మథన వృత్తాంతాన్ని బట్టి చంద్రుడు లక్ష్మికి తోబుట్టు, లక్ష్మి విష్ణుపత్ని అనక చంద్రుడు విష్ణువుకు బావుమరిది. ఈ చంద్రప్రభావాహన సన్నివేశం బావా బావమరుదుల సరస సంభాషణాత్మక దృశ్యంగా గోచరిస్తుంది. సౌందర్యవంతుల్లో చంద్రుడొకడు. మరి చంద్రుడు ఆహ్లాదకారి. శ్రీనివాసుడు ఆ జగదాహ్లాదకారిని వాహనంగా చేసుకుని తన సౌందర్య ప్రభను ఆ చంద్రప్రభవై ప్రసరింపజేస్తూ చంద్రప్రభా మధ్యస్థుడు కావటం చూస్తే శ్రీవారు మరెంత సుందరుడో కదా. వాహనం ఆహ్లాదికారి కాగా వాహనస్థుడు పరమాహ్లాదకారి కావడం తథ్యం. స్వామి కుమారుడు మహాసుందరుడైన మన్మధుడైతే స్వామి నవమన్మధుడు కదా. అదుగో స్వామివారి యొక్క వాద్య సేవ, అదుగో ఛత్రములు, ఆ ఛత్రములు కూడా చంద్రుడితో పోటీ పడుతున్నాయి. చంద్రుడిలో ఉండేటువంటి తెల్లదనం మాకు కొంతైనా రాదా అన్నట్టుగా ఆ స్వామేమో చక్కగా వెన్నముద్ద కృష్ణుని యొక్క రూపంలో అందరికీ అభయమిస్తూ వెన్నను కాస్త చూపిస్తూ, వెన్న సాత్విక గుణానికి ప్రతీక. అందువల్ల తెల్లదనంతో కూడినటువంటి వెన్నను చేతిలో చూపిస్తూ, అంటే మాయ లేనటువంటి వాడికే మాధవుడు గుర్తొస్తాడు, మిగతా వాడెవరికి కూడా గుర్తురాడు అంతా కూడా. అందులో కృష్ణ పరమాత్మ ఎటువంటి వాడయ్యా అంటే మోహన స్వరూపుడు. ఆ మోహన భంగిమలో నెమలిపించం పెట్టుకున్నటువంటి ఆ దేవాదిదేవుడు కామజయుడుగా అందరి చేత గుర్తించబడ్డాడు. విలాసవంతంగా వేసుకున్నటువంటి ఆ పాదములు చూడండి, చేతిలో పట్టుకున్నటువంటి ఘటం, ఆ నవనీత ఘటం, ఈ చేత్తో నవనీతాన్ని చూపిస్తూ బాల్యకృష్ణుడుగా గోచరిస్తున్నాడంతా కూడా. అలనాడు తాను వెన్న దొంగిలించి తాను ఒక్కడే కాకుండా ఆలవందలలో తిరిగి అందరికీ పంచిపెట్టి చివరికి తాను తిన్నట్టుగా మనకు గోచరిస్తున్నాడు. అదేవిధంగా మోహిని అవతారంలో మోహిని పట్టుకున్నటువంటి అమృతభండంలాగా గోచరిస్తున్నాడు. కాకపోతే ఇక్కడ నెమలి పింఛం ఉంది కాబట్టి ఈ స్వామి శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పి మనం జాగ్రత్తగా గుర్తుపట్టవచ్చు. కృష్ణో రక్షతునో జగత్రయ గురో కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామర శత్రవో వినిహత కృష్ణాయ తుభ్యం నమః. కృష్ణాదేవ జగద్ధితం జగదిదం కృష్ణస్య దాసోమ్యహం. కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. హే కృష్ణ సంరక్ష మాం. కృష్ణ పరమాత్ముడు సురించేటువంటి శ్లోకంతో శ్రీకృష్ణ పరమాత్మ ఎంతటి సుమనోహర స్వరూపుడో, ఎంతటి ఆహ్లాదకారకుడో మనందరికీ కూడా అర్థమవుతుంది. అదుగో స్వామివారి యొక్క సన్నిధిలో చూత ఫలములు, వేసంకాలం కదండి, స్వామివారికి పెట్టినటువంటి నైవేద్య ఫలములయుంటాయి. ఆ ఫలములతో కూడా ఊరేగుతూ వస్తున్నటువంటి చంద్రప్రభలో ఉండేటువంటి ఆ మహానుభావుణ్ణి దర్శిద్దాం. మనమంతా కూడా పునీతులమవుతాం. గోవిందా గోవింద.
ఆదిమూలమైనవాడు ఆతడే బ్రహ్మణ్య దైవము ఆదిమూలమైనవాడు ఆతని మానుటలెల్లా అవిధి పూర్వకము ఆతడే బ్రహ్మణ్య దైవము ఆదిమూలమైనవాడు ఆతని మానుటలెల్లా అవిధి పూర్వకము ఆతడి బ్రహ్మణ్య దైవము ఆదిమూలమైనవాడు ఆతడే బ్రహ్మణ్య దైవము ఆదిమూలమైనవాడు యౌవని పేర పిలుతురు ఇలా పుట్టిన జీవులా యౌవని పేర పిలుతురు ఇలా పుట్టిన జీవులా నవ్వుచు మాస నక్షత్ర నామమూలా యౌవని పేర పిలుతురు ఇలా పుట్టిన జీవులా నవ్వుచు మాస నక్షత్ర నామమూలా ఔవల యౌవని కేశవాది నామమూలే ఔవల యౌవని కేశవాది నామమూలే రవ్వగా ఆచమనాలు రచయింతురు ఔవల యౌవని కేశవాది నామములే రవ్వగా ఆచమనాలు రచయింతురు ఆతడే బ్రహ్మణ్య దైవము ఆదిమూలమైనవాడు ఆతని మానుటలెల్లా అవిధి పూర్వకము ఆతడే బ్రహ్మణ్య దైవము ఆదిమూలమైనవాడు ఈ సన్నివేశానికి ముందే సుందరకాండ 2వ సర్గలో 54-55 శ్లోకాల్లో వాల్మీకి చంద్రోదయం ద్వారా శ్రీనివాసుని సేవకునికి తోడ్పడిన విషయాన్ని పేర్కొన్నాడు. చంద్రోపి సాటివ్యమివాస్య కుర్వన్ తారాగణైర్మధ్యగతో విరాజన్ జ్యోత్స్నావితానేన వితత్యలోకా ఉత్తిష్టతే నైక సహస్రరశ్మిః శంఖప్రభం క్షీరమృణాళవర్ణం ఉద్గచ్ఛమానం వ్యవభాసమానం దదర్శ చంద్రం స కపి ప్రవీరః పోప్లూయమానం సరసీవ హంసం. ఆ సమయంలో చంద్రుడు కూడా హనుమంతుని సాయం చేయడానుకోన్నట్లుగా అనేక సహస్ర కిరణాలతో ప్రకాశిస్తూ తారాగణములతో కూడుకుని చాందినీ గుడ్డ వలె స్వచ్ఛమై సర్వత్రా వ్యాప్తమైన వెన్నెలను లోకంలో వేదల్లుతూ ఆకాశవచ్చంలో ఉదయించాడు. ఆ ఉదయించిన చంద్రుడు శంఖం వలె స్వచ్ఛగా, పాలు తామరతుండ వలె తెల్లగా, సరోవరంలో ఈదులాడే హంసలాగా ఉన్నాడు అని చెప్పి చంద్రుని గురించి వాల్మీకి సుందరకాండలో మరొక సందర్భంలో చక్కగా చెప్పినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి దివ్య చంద్రప్రభవాహనం పైన స్వామి దర్శనం మనకందరికీ కూడా పాప పరిహారం. అదుగో కోలాట నృత్యములతో చిన్నారుల దగ్గర నుంచి
పెద్దవాళ్ళంతా కూడా ఆ నృత్య భంగిమలో, ఆ సేవా భంగిమలో అందరికీ కూడా దర్శనమిస్తున్నారంతా కూడా. అందుకే సూర్యుడు పద్మబాంధవుడైతే చంద్రుడు కుముదబాంధవుడు. భాస్వత్చంద్రమసౌ మదీయనయనే, సూర్యచంద్రుల్ని శ్రీనివాసుని యొక్క నేత్రాలుగా ధ్యానించింది. వేదకాలం నుండి నేటి వరకు సాహిత్యంలో చంద్రుని వర్ణన ప్రస్తావన లేని కావ్యం లేదంటే ఆశ్చర్యం లేదు. క్షీరసాగర మథన వృత్తాంతాన్ని బట్టి చంద్రుడు లక్ష్మికి తోబుట్టు, లక్ష్మి విష్ణుపత్ని అనక చంద్రుడు విష్ణువుకు బావుమరిది. ఈ చంద్రప్రభావాహన సన్నివేశం బావా బావమరుదుల సరస సంభాషణాత్మక దృశ్యంగా గోచరిస్తుంది. సౌందర్యవంతుల్లో చంద్రుడొకడు. మరి చంద్రుడు ఆహ్లాదకారి. శ్రీనివాసుడు ఆ జగదాహ్లాదకారిని వాహనంగా చేసుకుని తన సౌందర్య ప్రభను ఆ చంద్రప్రభవై ప్రసరింపజేస్తూ చంద్రప్రభా మధ్యస్థుడు కావడం చూస్తే శ్రీవారు మరెంత సుందరుడో కదా. వాహనం ఆహ్లాదికారి కాగా వాహనస్థుడు పరమాహ్లాదకారి కావడం తథ్యం. స్వామి కుమారుడు మహాసుందరుడైన మన్మధుడైతే స్వామి నవమన్మధుడు కదా. అదుగో స్వామివారి యొక్క వాద్య సేవ, అదుగో ఛత్రములు. ఆ ఛత్రములు కూడా చంద్రుడితో పోటీ పడుతున్నాయి. చంద్రుడిలో ఉండేటువంటి తెల్లదనం మాకు కొంతైనా రాదా అన్నట్టుగా ఆ స్వామేమో చక్కగా వెన్నముద్ద కృష్ణుని యొక్క రూపంలో అందరికీ అభయమిస్తూ వెన్నను కాస్త చూపిస్తూ, వెన్న సాత్విక గుణానికి ప్రతీక. అందువల్ల తెల్లదనంతో కూడినటువంటి వెన్నను చేతిలో చూపిస్తూ, అంటే మాయ లేనటువంటి వాడికే మాధవుడు గుర్తొస్తాడు, మిగతా వాడెవరికీ కూడా గుర్తురాడు అంతా కూడా. అందులో కృష్ణ పరమాత్మ ఎటువంటి వాడయ్యా అంటే మోహన స్వరూపుడు. ఆ మోహన భంగిమలో నెమలిపించం పెట్టుకున్నటువంటి ఆ దేవాదిదేవుడు కామజయుడుగా అందరి చేత గుర్తించబడ్డాడు. విలాసవంతంగా వేసుకున్నటువంటి ఆ పాదములు చూడండి, చేతిలో పట్టుకున్నటువంటి ఘటం, ఆ నవనీత ఘటం, ఈ చేత్తో నవనీతాన్ని చూపిస్తూ బాల్యకృష్ణుడుగా గోచరిస్తున్నాడంతా కూడా. అలనాడు తాను వెన్న దొంగిలించి తాను ఒక్కడే కాకుండా ఆలవందలలో తిరిగి అందరికీ పంచిపెట్టి చివరికి తాను తిన్నట్టుగా మనకు గోచరిస్తున్నాడు. అదేవిధంగా మోహిని అవతారంలో మోహిని పట్టుకున్నటువంటి అమృతభండంలాగా గోచరిస్తున్నాడు. కాకపోతే ఇక్కడ నెమలి పింఛం ఉంది కాబట్టి ఈ స్వామి శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పి మనం జాగ్రత్తగా గుర్తుపట్టవచ్చు. కృష్ణో రక్షతునో జగత్రయ గురో కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామర శత్రవో వినిహత కృష్ణాయ తుభ్యం నమః. కృష్ణాదేవ జగద్ధితం జగదిదం కృష్ణస్య దాసోమ్యహం. కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. హే కృష్ణ సంరక్ష మాం. కృష్ణ పరమాత్ముడు సురించేటువంటి శ్లోకంతో శ్రీకృష్ణ పరమాత్మ ఎంతటి సుమనోహర స్వరూపుడో, ఎంతటి ఆహ్లాదకారకుడో మనందరికీ కూడా అర్థమవుతుంది. అదుగో స్వామివారి యొక్క సన్నిధిలో చూత ఫలములు వేసంకాలం కదండి, స్వామివారికి పెట్టినటువంటి నైవేద్య ఫలములయుంటాయి. ఆ ఫలములతో కూడా ఊరేగుతూ వస్తున్నటువంటి చంద్రప్రభలో ఉండేటువంటి ఆ మహానుభావుణ్ణి దర్శిద్దాం. మనమంతా కూడా పునీతులమవుతాం. గోవిందా గోవింద. బ్రహ్మణ్య దైవము ఆదిమూలమైనవాడు. ఆతడే బ్రహ్మణ్య దైవము ఆదిమూలమైనవాడు. ఆతని మానుటలెల్లా అవిధి పూర్వకము. ఆతడే బ్రహ్మణ్య దైవము ఆదిమూలమైనవాడు. ఆతని మానుటలెల్లా అవిధి పూర్వకము. ఆతడి
బ్రహ్మణ్య దైవము ఆదిమూలమైనవాడు ఆతడే బ్రహ్మణ్య దైవము ఆదిమూలమైనవాడు యౌవని పేర పిలుతురు ఇలా పుట్టిన జీవులా యౌవని పేర పిలుతురు ఇలా పుట్టిన జీవులా నవ్వుచు మాస నక్షత్ర నామమూలా యౌవని పేర పిలుతురు ఇలా పుట్టిన జీవులా నవ్వుచు మాస నక్షత్ర నామమూలా ఔవల యౌవని కేశవాది నామమూలే ఔవల యౌవని కేశవాది నామమూలే రవ్వగా ఆచమనాలు రచయింతురు ఔవల యౌవని కేశవాది నామములే రవ్వగా ఆచమనాలు రచయింతురు ఆతడే బ్రహ్మణ్య దైవము ఆదిమూలమైనవాడు అతని మానుటలెల్లా అవిధి పూర్వకము అతడే బ్రహ్మణ్య దైవము ఆదిమూలమైనవాడు ముచ్చట యౌవని నామములనే సంకల్పము ఇచ్చనెవ్వరిందలచి ఇత్తురు పితాళ్లకు ముచ్చట యౌవని నామములనే సంకల్పము ఆతడే బ్రహ్మణ్య దైవము ఆదిమూలమైనవాడు అతని మానుటలెల్లా అవిధి పూర్వకము అతడే బ్రహ్మణ్య దైవము ఆదిమూలమైనవాడు నారదుడు తలచేటి నామమది యౌవనిది నారదుడు తలచేటి నామమది యౌవనిది గౌరీ నుడిగేటి నామ కథ ఏడది